అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు నేనైతే మీ ముందు కొత్త వీడియో అయితే వచ్చేసానండి. ఎప్పుడు కానీ నేను వీడియో స్టార్టింగ్లోనే ఆ ప్లేస్ గురించి జస్ట్ నాకు తెలిసింది చెప్తాను. ఫస్ట్ టైం మాత్రం నేను వెళ్ళొచ్చాక ఆ ప్లేస్ గురించి అయితే చెప్తున్నానండి. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు చూడొచ్చు, స్టార్టింగ్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. సో నేనైతే ఎలా ఇక్కడికి వచ్చాను అండ్ ఆ ప్లేస్ ఎలా ఉందనేది వెళ్తూ వివరిస్తానండి. ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఈ వాటర్ ఫాల్స్కి ఎలా చేరుకోవాలో నేనైతే ఇప్పుడు చెప్తానండి. మేమైతే శ్రీకాళహస్తి నుంచి బయలుదేరి వచ్చాం కాబట్టి బిఎన్ కండికి మీదుగా వరదైపాలెంకి అయితే చేరుకున్నాము. మీరు వచ్చే ప్రాంతాన్ని బట్టి ముందుగా వరదైపాలెంకి అయితే చేరుకోవాలండి. అక్కడి నుంచి ఆటోలు అయితే అవైలబుల్లో ఉంటాయి. కానీ ఓన్ వెహికల్స్ వచ్చిన వాళ్ళైతే గూగుల్ మ్యాప్ ద్వారా అయితే చేరుకోవచ్చండి. మనం ముందుగా వాటర్ ఫాల్స్ దగ్గర చేరుకోగానే ఎంట్రన్స్ లో అయితే భారీగా చెకింగ్ అయితే ఉందండి. మద్యపానం అలాంటివి తెచ్చుకుంటే మాత్రం లోపలికి అస్సలు అలో చేయట్లేదు. చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉన్నారండి. సో మీరు అలాంటివంతా అవాయిడ్ చేయండి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఒక్కొక్క పర్సన్ కి 50 రూపీస్ చొప్పున అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే వెహికల్ బట్టి అయితే వెహికల్ ఛార్జెస్ అయితే ఉన్నాయండి. ఒక బైక్ వచ్చి 50 రూపీస్ లెక్కనైతే ఛార్జ్ చేశారండి. ఫస్ట్ మేము అక్కడైతే చెకింగ్ చేపించుకొని ఆ టికెట్స్ తీసుకొని అయితే మేము లోపలికైతే బయలుదేరేసామండి. మీరైతే చూడొచ్చండి, ప్రజెంట్ మనం ముందు ఇప్పుడు వెళ్ళి మునిగే దగ్గరికి వెళ్ళాం కదా, అదైతే స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. ఎక్కువ మంది అక్కడే మునిగేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అదే ప్రిఫర్ చేయొచ్చండి. చాలా లాంగ్ వెళ్ళాల్సింది ఉంటుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అక్కడైతే అది అంటే వాటర్ వచ్చేకి నిల్వ ఉండేకి కొంచెం ప్లేస్ లాగా కట్టించారు. అక్కడైతే చాలా మంది ఆడుకుంటున్నారండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చేదానికైతే చాలా మంచి ప్లేస్ అండి ఇది. మనమైతే ఇప్పుడు బయలుదేరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలండి. చూడొచ్చు అక్కడ కనిపిస్తుంది కదా దారి, ఆ రూట్లో అయితే మనం ఇప్పుడు నడిచి వెళ్ళాలండి. ముందైతే బయలుదేరేద్దాము. వెళ్తూ అయితే ఈ విశేషాలు సంగతులు అయితే తెలుసుకుందాం పదండి. ఇదైతే ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి. బట్ ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళ కంటే తమిళ వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అండ్ కర్ణాటకలో వాటర్ ఫాల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయండి. కానీ తమిళనాడులో కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి తమిళనాడు వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడికైతే ఎక్కువ మంది వచ్చున్నారు. ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచి వచ్చామండి మన లోపలికి. చాలా బాగుంది అండ్ చాలా థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తూ పోతా ఉన్నారు ఫ్రెండ్స్తో అయితే. ఫ్రెండ్స్తో వచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. నేనైతే మిస్ అవుతున్నాననే ఫీలింగ్ అయితే ఇక్కడికి వచ్చాకైతే కలిగిందండి. వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి రాగానే ఒక చిన్న టెంపుల్ అయితే కనిపించిందండి. ఆల్రెడీ అక్కడ ఎవరో వెంట్రుకలు అయితే అంటే చిన్నప్పుడు పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా, సో అలా అయితే తీస్తూ మాకైతే కనిపించారు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే బయలుదేరేసామండి. ప్లేస్ అయితే మాత్రం చాలా అంటే చాలా కూల్ గా ఉందండి. ఎందుకంటే వాటర్ ఆల్రెడీ వాగులో పారుతూ ఉంది. అలాగే చెట్ల మధ్యలో ఉన్నాం కాబట్టి ఇంకా ప్లేస్ కూల్ గా అయితే మాకు కనిపించిందండి. సో ఇంకొంచెం ముందుకైతే మేము బయలుదేరేసాము. ప్లేస్ అయితే చాలా బాగుందండి. రాళ్ళ మధ్యలో నడవాలి, అదే కొంచెం అంటే ఇబ్బందిగా ఉంది. కానీ మిగతా అంతా చాలా బాగుంది. ఒకసారి మీరు చూడొచ్చు, మొత్తం కొండే. ఆ కొండ చుట్టూరు అయితే చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు బీభత్సంగా. అండ్ వాటర్ చూడొచ్చు, చాలా ప్యూరిటీగా అయితే ఉన్నాయండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఇక్కడైతే చాలా దగ్గర చెట్లు పడిపోయి అడ్డంగా ఉన్నాయన్నమాట. సో వాటిని దాటుకుంటూ అయితే మనం ముందుకు వెళ్ళాలి, కానీ వెనకడుగు అయితే వేయకూడదండి. సరిపదండి, ముందుకు చూద్దాం వెళ్దాం.
కొంచెం దూరం అలా రాళ్ళల్లో రప్పల్లో నడుచుకుంటూ వెళ్ళామండి. అక్కడైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్లోకి అయితే నేనైతే దిగేశానండి. కానీ ఎక్కేదైతే మాత్రం నాకు రాలేదు. ఎందుకంటే రాళ్ళపైన అడిగేస్తే కొంచెం జారుతూ ఉంది. సో కొంచెం అయితే ఇబ్బంది పడ్డాను. ఎలాగో అలా అయితే పైకైతే వచ్చేసానండి. ఇక్కడ ఉండే జనాభాను చూస్తే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే ఇంతమందికి ట్రెక్కింగ్ ఇష్టమా, ఇంతలా ఎంజాయ్ చేస్తారా అని నాకైతే అనిపించిందండి. ఎందుకంటే మీరు ఒకసారి చూడొచ్చండి ఇక్కడైతే ఎంతమంది అయితే ట్రెక్కింగ్ చేయడానికి వచ్చున్నారో. సో ఇంకా వాళ్ళందరినీ దాటుకుంటూ అయితే మేమైతే ముందుకు బయలుదేరుతూనే ఉన్నామండి. అంటే కొంచెం దూరం కాబట్టి వెళ్ళాలి. అలాగే ఆ రాళ్ళల్లోనే మేమైతే నడుచుకుంటూ వెళ్ళామండి. ఈ ప్లేస్ లో అయితే ఒక కామెడీ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. అదేందో మీతో ఇప్పుడైతే నేను షేర్ చేసుకుంటున్నాను. నేనైతే రాయిపైకి అయితే ఎక్కానండి ధైర్యంగా. బట్ ఎప్పుడు కాలు జారిందో ఎలా కాలు జారిందో తెలియదండి. నేరుగా వచ్చి అయితే వాటర్ ఫాల్స్ లో అయితే పడిపోయాను. సో ఆ క్లిప్పింగ్ అయితే నేనైతే పెట్టలేదండి. ఎందుకంటే మరీ ఎక్కువగా నవ్వుకునేస్తారు అనేసి అయితే నేను ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేయలేదండి. కానీ అక్కడి నుంచి కొంచెం అలా తేరుకొని అయితే నేను పైకి అయితే ఎక్కడం స్టార్ట్ చేశాను. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కామన్ అండి. బట్ కొంచెం జాగ్రత్తగా అయితే మనం ముందుకైతే వెళ్ళాలండి. ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లో వాటర్ అనేటివి పారి పారి కొంచెం జారుతూ అయితే ఉంటుందండి. సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే అడుగు వేయాలి. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా స్లిప్ అయి పడడం అలా జరుగుతూ ఉంటుంది. సో నేనైతే తేరుకొని అయితే ముందుకైతే బయలుదేరేసానండి. ఫైనల్గా అయితే మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంతసేపు కష్టపడి అండ్ చాలా ఇష్టంగా వచ్చిన వాటర్ ఫాల్స్ అయితే ఇదే అండి. చూడండి ఒక్కసారి వాటర్ ఫాల్స్ అయితే ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చిందండి. అండ్ ఇప్పటి వరకు నేను చాలా ట్రెక్కింగ్ వీడియోస్ అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాను. కానీ ఇది దానికంటే కొంచెం డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇంత కష్టపడైతే ఇక్కడ దాకా వచ్చాము. కష్టం అని కాదండి, ఇష్టంతో వచ్చామని చెప్పొచ్చు. ఫైనల్గా అయితే కాసేపు మునిగేసి అయితే మేము ఎంజాయ్ చేసి మళ్ళీ కిందకైతే రిటర్న్ అయిపోయామండి. ఎందుకంటే అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, ఈవినింగ్ టైము. సో 4 వరకే లోపలికి అలో అన్నారు. ఇంకా చాలా మంది అప్పటికే ఆగిపోయి ఉంటారు. అంటే వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళడమే కానీ లోపలికి అలో అయితే ఉండదు. సో మేమైతే పొద్దుపోతుంది అనేసి ఇంకా ఇంటికి వెళ్ళాలనేసి రిటర్న్ అయితే బయలుదేరామండి. ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్తో అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడైతే చాలామంది ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటకు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి. అండ్ ఇలాంటి టైంలోనే స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ అయితే చాలా ఎక్కువ గుర్తొస్తుందండి. సో ఇక్కడ కాసేపు అయితే మునుగుతూ ఉంటే అలా చూసేసి మేమైతే కిందకైతే బయలుదేరేసాము.
ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందండి. 3 o'clock అయిపోయింది ఇక్కడే. సో ఇంక వచ్చే వాళ్ళు ఎవరిని అలో చేయరు. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే 8 నుంచి 4 లోపే వచ్చేయండి. తర్వాత అయితే లోపలికి అలో చేయరంట. సో మీరు చూడొచ్చు కొండల మధ్యలో ఇలా వాగైతే పారుతూ ఉంది. ఈ వాటర్ అంతా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే వస్తుందండి. చాలా అంటే చాలా మంది వచ్చున్నారు ఇక్కడైతే. సాటర్డే సండే వీకెండ్లు కావడంతో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇలాంటి వాళ్ళు అయితే ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడికి ఎక్కువ వచ్చారని నాకైతే అనిపించిందండి. ప్యూరిటీ మాత్రం చాలా బాగుంది ఇక్కడ వాటరు. ఇంకా మనమైతే వెళ్ళాలి, ముందుకెళ్ళి బాగా మునగాలి. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు అయితే మునుక్కుంటా వచ్చేసామండి. ఇక్కడ దాకా మళ్ళీ రావాలి కదా అనేసి. సో ఇక్కడ మునిగేసి అయితే మళ్ళీ ఇప్పుడు అక్కడ మెయిన్ అంటే వాటర్ ఫాల్స్ అనే కాదు, పిల్లలు వాళ్ళు మునిగేకైతే అక్కడ అలా కట్టున్నారన్నమాట వాటర్ అంతా నిల్వ ఉండేలాగా. సో మనం అక్కడికైతే వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం పదండి. ఇంకైతే ఇది ఇంటికైతే బయలుదేరేసాం కదండి. అడవిలో చాలా రకాల పండ్లే ఉంటాయండి. వాటిలో కొన్ని రకాలు తినేటివి ఉంటాయి, కొన్ని తినకూడనివి ఉంటాయి. సో రోడ్డు పక్కన కనిపించింది కదా అని ప్రతి పండు టేస్ట్ చేస్తే మాత్రం ఏదో ఒకటి అయ్యే ప్రాబ్లం అయితే వస్తుందండి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు తినే పండ్లు అంటే మీరు ఆల్రెడీ టేస్ట్ చేసినట్టు కానీ అలా రోడ్ల పక్కన ఉంటే మాత్రం ఖచ్చితంగా తినండి. బట్ మీకు తెలియని పండ్లు అయితే అస్సలు ముట్టుకోవద్దు. ఎప్పుడు ఎలా పరిస్థితి మనకు ఏ విధంగా ప్రమాదం ముంచుకొస్తుందో అయితే తెలీదు. సో అలాంటి పనులు అయితే మాత్రం అస్సలు చేయకండి. సో ఇంకైతే మేము ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పటి వరకు నా వీడియో చూసిన దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మీ వాళ్ళకి కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. ఇంకైతే మేము ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. చూసారు కదా ప్రకృతి ఒడిలో ఎంత అందమైన ప్లేసులు, మనకు తెలియనటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి ప్లేసులంతా మీ ముందుకైతే నేను తీసుకొస్తానండి.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మనం ముందుకు వచ్చేసామంటే అంటే స్టార్టింగ్లోనే ఏంటంటే పిల్లలకి అనేది గేమింగ్ జోన్స్ అయితే పెట్టున్నారండి. పిల్లలతో వచ్చే వాళ్ళకి మాత్రం ఆ ప్లేస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిల్లలు ఆడుకునే దానికి చాలా రకాలైన వస్తువులు అయితే అక్కడ పెట్టున్నారండి. సో పిల్లలు ఉండే వాళ్ళు మార్నింగ్ వచ్చేసి ఫుడ్ తెచ్చుకున్నా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇంకైతే మేము బయలుదేరేస్తామండి ఇంటికైతే. మరొక కొత్త ప్లేస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే నా ఛానల్ని కొంచెం మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.